BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జట్టి నిర్మాణం చేపడితే ఆయా గ్రామాల మత్స్యకారులు జీవన భృతిని కోల్పోతారు. బీజేపీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి ఆరోపణ. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో పూరి గుడిసె దగ్ధం. కట్టుబట్టలతో వీధిని పడ్డ గిరిజన కుటుంబం. నాయుడుపేటలోని పలు పాఠశాలలో స్టేట్ ఫుడ్ కమిషన్ విజయ్ ప్రతాపరెడ్డి తనిఖీలు. ఆహార పదార్థాల్లో ఎటువంటి తప్పులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచన. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిల్లిపాల పరిసర ప్రాంతాల్లోని 6 గ్రామాల మత్స్యకారులు చేపల వేట జీవనాధారమని, అలాంటిది NIOT సంస్థ జట్టి నిర్మాణం చేపడితే ఆయా గ్రామాల మత్స్యకారులు జీవన భృతిని కోల్పోతారని భారతీయ జనతా పార్టీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి అన్నారు. తూపిల్లిపాలెంలోని NIOT కార్యాలయాన్ని పాపారెడ్డి పురుషోత్తమరెడ్డితో పాటుగా గ్రామస్తులు, నిరుద్యోగులు ముట్టడించారు. ఈ సందర్భంగా పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ NIOT అవినీతి అడ్డాగా మారింది, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. NIOT వస్తుంది అంటే ఉద్యోగాలు వస్తాయని, రైతులు తక్కువ ధరలకు భూములిచ్చి స్వాగతించారని, అయితే ఈ ప్రాంత ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయట వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. జట్టి నిర్మాణం చేపట్టే ముందు మత్స్యకారులకు జీవన భృతిని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దకాపు RKT మహేంద్ర, వెంకటకృష్ణారెడ్డి, విశ్వనాథ్, పామంజి గోవిందు, చంద్రారెడ్డి, కుంబాల రఘు గ్రామస్తులు పాల్గొన్నారు. దాన్ని మాట్లాడాలి కదా, అదే ఒక రోజు 2 రోజులు అయితే ఓకే. 4 నెలల నుంచి నడుస్తూనే సిటీ వచ్చినాయి కదయ్యా. ఇది మా ఆక్రమంలో ఉంది 7 లక్షల అంటే అక్కడ 7 లక్షలు లెక్కనిస్తున్నారు అక్కడికి వదిలేసి రూపాయి కూడా. ఆ రోజు ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా NIOT రావాలనే కోరుకున్నాం మనం. మాకన్నా నువ్వు కూడా ప్రధానంగా NIOT ఉండాలని కోరుకున్నాం. ఇక్కడ ఎందుకు కోరుకుంటాం? మన ఏరియా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని మనం ఎందుకు? 20 ఎకరాలు పెండింగ్ పడిపోయి కేసు దానికి ఒక పరిష్కారం కూర్చుంటే వాళ్ళతో మనం వాళ్ళు అసలు రానిట్టు లేదన్న లోపలికి. మా వాళ్ళని లోపలికి రానిరు. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ లాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళతో కూర్చొని వెళ్ళిపోయి నిన్నాక ఇంకేమైనా జాబ్ இருக்கல சார். சின்ன ஜாபுங்க ஜாப் வந்து நீங்க எல்லாம் மேலே பார்த்தே கொடுறீங்க. இங்க என்ன நிலம் கொடுத்துருக்காளுங்களுக்கு ஜாப் నేను தரேன். நீங்க அப்போ ஃபஸ்ட்டே சொல்லிருக்கீங்க. சொந்த தான் நீங்க நிலம் வச்சிருந்தீங்க సార్. నేను సొంటి పోనా தான் உங்களுக்கு நிலம் கொடுத்தேன் சார். ஸ்டார்டிங்லே நீங்க இத்தனை பேர் நிலம் கொடுக்கல, அத்தனை பேர் நாங்கள் ஜாப் இருக்கு நீங்க சொன்னீங்க. அது வந்து சார் அப்போ இனாகரேட் டயத்துல வந்துட்டு சொல்லும் டயத்துல பத்திரிகைலாம் வந்து அப்ப பண்ணாங்க சார். அப்போ சார் இன்னொன்னு என்னன்னா எங்க நிலத்தையே ஒரு 8 எகரா 7 எகரா இருக்கு. அது கூட நீங்களே வெட்டினீங்க. அதுக்கும் காசு தரல. அது எதிரே இருக்கல்ல, அதுக்கும் நீங்க காசு தரல. அதுவும் நாங்க கேட்கல சார். நாங்க என்னன்னாக்கா இங்க ஒரு கம்பெனி ப்ராஜெக்ட் வந்தாங்க எங்க ஆளுங்களுக்கும் தேவைப்படும், எங்க ஆளுங்களுக்கெல்லாம் ஜாப் வரும்னு தானே உங்களுக்கு இதெல்லாம் நாங்க உதவி பண்ணாங்க. திருப்பி நீங்க என்ன பண்ணிக்கிறீங்க சார்? எங்களை கேட்டுக்குள்ள கூட அலோவ் இல்லை சார் எங்களுக்கு. பாகிஸ்தானா என்ன சார்? நாங்க என்ன பாகிஸ்தான் ஆளுங்களா? இல்ல சார், இதான நாங்க என்ன தீவிரவாதிங்களா? எப்படியா என்ன சார்? ஆமா சார், உங்க கம்பெனில அங்க உள்ள வரணும்னாக்கா உங்களுக்கு பாஸ்போர்ட் வீசா வேணுமா? ఈ తూప్లపాలెం గ్రామం, వాలమేడు, కొత్తపాలెం, పావంజి, గంగనపాలెం ఈ 2 పంచాయతీలు ఇక్కడ NIOT రావడం జరిగింది. ఈ మా డిమాండ్లు అంటే ప్రధానంగా మాకు ఇక్కడ సముద్రంలో బ్రిడ్జి వేస్తున్నారు ఒక 5-6 కిలోమీటర్లు. ఆ బ్రిడ్జి వల్ల ఇక్కడ మత్స్యకారులకి వేటకు పోయేదానికి లేదు.
అంటే అటు 4 కిలోమీటర్ ఇటు 4 కిలోమీటర్ వలదలేము. బతుకు జీవనం అంటే ఇంకా కోల్పోయినట్టే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేబర్కి మాకైతే ఇవ్వడం లేదు. ఎక్కడో తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, విజయవాడ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి చేసుకుంటున్నారు. మాకు ఇది ప్రధానంగా ఈ కంపెనీ పడితే మా ఈ 2 పంచాయతీలు తూలిపాక గ్రామంతో కూడా ఇవన్నీ మా లేబర్కి వర్కర్ వస్తుందని మా భూములు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. భూములు ఇవ్వడం కాగానే మాకు ఆక్రమణలో ఉన్న ఒక 8 ఎకరాలు ఉచితంగా మాకు రూపాయి చందకుండా తీసుకున్నారు. తీసుకున్న మేమైతే ఎందుకు కోరుకున్నామంటే ఏదో మాకైతే మా లేబర్లకి ఆడ వర్క్ ఉంటుంది, బతుకుతారు అని చెప్పి వదిలేసాము. ఇప్పుడు ఏంటంటే మా లేబర్ని ఎవరిని చేర్చుకోవట్లేదు. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొచ్చి చేసుకుంటున్నారు. అడిగి 4 నెలల నుంచి మేము అడుగుతుంటే ఇంతవరకు సమాధానం లేదు. అందువల్ల ఈరోజు రావాల్సి వచ్చింది. వచ్చి ఏదో మేడం గారు ఏదో ఒక 10 రోజులు టైం ఇచ్చింది. కలెక్టర్తో మాట్లాడి మీ డిమాండ్లన్నీ మేము నెరవేరుస్తాము అని చెప్పింది. ధన్యవాదాలు. మా రెడ్డి గారు పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడేది. అందరికీ నమస్కారం. ఈరోజు NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తూపిలిపాలెంలో నిర్మించడం జరుగుతుంది. అయితే ఆ రోజు ల్యాండ్కి మా గ్రామానికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు కానీ NIOT ప్రతినిధులు కానీ వచ్చినప్పుడు మరి ల్యాండ్ మాకు ఇవ్వండి, ఈ ల్యాండ్ మాకు ఇచ్చిన దానివల్ల స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా స్థానికంగా మీకు ఇక్కడ లేబర్ వర్క్ కల్పిస్తాం, మీకు అదేవిధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి మీ అందరికి ఉద్యోగాలు వచ్చి ఈ ఏరియా మీకు అందరికి బాగుంటుంది, మీ అందరికి వసతిగా ఉంటుంది, మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ల్యాండ్ తీసుకునే సందర్భంలో చాలా అవకతవకలు వచ్చినా కూడా మా ఏరియాకి NIOT రావాలని చెప్పి అప్పుడున్న మా గ్రామ పెద్దలు, తూపిలిపాలెం పెద్దలైతే మీ చుట్టుపక్కల మా పావంజి, వాలమేడు గ్రామాల్లో సంబంధించిన ఈ ల్యాండ్స్ అన్నీ తక్కువ రేటుకి NIOTకి ఇవ్వడం జరిగింది. ఈరోజు అది కూడా కాకుండా గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో తరాల నుంచి చేసుకున్న సుమారుగా 10 ఎకరాలు ఈరోజు NIOT వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం క్రిష్ సిటీ చూస్తున్నాం, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్ట్ చూస్తున్నాం. ఆక్రమించుకొని అనాథగా చేసుకునే వాళ్ళకి ఈరోజు ఎకరాకి 7 లక్షలు ఇస్తుంటే సుమారుగా 10 ఎకరాలు మా తూపిలిపాలెం గ్రామాన్ని NIOT వాళ్ళు ఆక్రమించారు. దానికి పరిహారం ఇవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఏదేమైనా NIOTలో ఈరోజు సుమారుగా 100 కోట్ల వర్కులు జరుగుతూ ఉంటే లేబర్ వర్క్ ఇండయ్యా మాకని అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. NIOTలో ఒక రకమైన లాబింగ్ జరుగుతుంది. కొందరు అధికారులు ఉన్నారు, వర్కర్లకి ఒక వర్గానికి దూరపోలకి ఇచ్చి దాంట్లో కొంత లంచాల కోసం లోకల్ వాళ్ళని లోపలికి ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ జరుగుతుంటే మన ఏరియాలో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ జరిగినప్పుడు ఎవరైనా కూడా NIOT జరుగుతుంది, గవర్నమెంట్ ప్రాజెక్టులో ఉపయోగం ఉందని చెప్పి చూస్తామని వస్తారు. కానీ ఇక్కడ రానిటం లేదు NIOTలో. కారణం ఏంది అంటే ఇది ఇక్కడికి రావాలంటే మాకు పాస్పోర్ట్ కావాలా, వీసా కావాల్సిన పరిస్థితి పాకిస్తాన్కో మనకు పడని దేశాలకో పోవచ్చు, కానీ NIOT కాంపౌండ్ వాళ్ళు లేక రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రధానంగా దీంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి NIOTలో. నేను వచ్చిన కారణం వేరే, నేను చెప్పే విషయం వేరే. ఎందుకంటే నేను వచ్చింది ఏమని, మా ఊరు మత్స్యకారులు ప్రధానంగా జెట్టి కట్టిన దానివల్ల ఫిషింగ్ చాలా లాస్ అయిపోతారు. వాళ్ళకేం పొలాలు లేవు, కేవలం ఫిషింగ్ మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఆ జీవన విధానం పోతుంది. దానికి మీరు మాకు ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేయండి, ఏదో ఒక దానికి ఏం చేయాలో రెమెడీ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటే మనకు పరిష్కారం వస్తుందని చెప్పి NIOT గత 4 నెలల నుంచి అడుగుతుంటే వాళ్ళ వైపు నుంచి ఏమీ స్పందన లేదు. కాబట్టి చుట్టుపక్కల 6 గ్రామాల వాళ్ళు, మా కాపులు, మా గ్రామస్తులు, తూర్పాల గ్రామస్తులు అందరూ రావడం జరిగింది. రెండోది ప్రధానంగా ఈ ఏరియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఏరియాలో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. ఈ ప్రాజెక్ట్కి మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కొన్ని ఉద్యోగాలు ఈ NIOTలో పనిచేసే కొందరు ఉద్యోగస్తులు అమ్ముకునే పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ లేబర్ ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నాం. చిన్న ఏదో సిమెంట్ వర్క్లో, బేల్దార్ వర్కుల్లో మమ్మల్ని పెట్టుకోమంటే విజయవాడ నుంచో, చెన్నై నుంచో, ఒరిస్సా నుంచో తెచ్చుకొని చిన్న లేబర్ వర్కులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా డ్రైవర్ల పోస్టులు
ఏదన్నా చిన్న వెహికల్స్లో ఏదన్నా చిన్న హెల్పర్ పోస్టులు అవి ఇస్తారన్నా కూడా ఎవరిని ఇన్వాల్వ్ కానియటం లేదు. ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భయంకరమైన అవినీతి జరుగుతుంది. దీన్ని సెంట్రల్ పార్టీ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాను. సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయిస్తాను. ఈరోజు ఒక ఈ చుట్టుపక్కల ఎవరైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా స్వర్ణముఖి ఇసుకో, పెన్నా ఇసుకో, శాండో తెచ్చుకుంటే ఏడే ఇసుకలోడి ఒక సాల్ట్ ఇసుకతో బిల్డింగ్ కట్టే పరిస్థితులు NIOTలో ఉంది. దీనికి ప్రధానంగా శరవణ్ గారు మెయిన్ పాత్ర పోషిస్తున్నాడని చెప్తున్నారు. శరవణ్ గారు అవినీతికి పాల్పడుతున్నాడు. ఎప్పుడు అడిగినా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడి నుంచి ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకల గురించి, అదేవిధంగా లోకల్గా ఏ అయితే ఉన్నాయో మాకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ఖచ్చితంగా సెంట్రల్ దృష్టికి తీసుకుపోయి దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, అయితే ప్రధానంగా ఇక్కడ NIOT నుంచి ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి మేడం గారి మీద మాకు గౌరవం ఉంది. గతంలో 1-2 ఇష్యూలు అడిగినప్పుడు ఆమె కన్సిడర్ చేసింది. ఈరోజు కూడా ఆ మాట ప్రకారం, మేడం గారి మాట ప్రకారం ఈరోజు మాకు ఒక 10 days 15 days టైం ఇవ్వండి, కలెక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఖచ్చితంగా చాలా గొప్పగా చెప్పింది. ఈరోజు దానికి ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులో మేమందరం పేదవాళ్ళం, మాకు ఖచ్చితంగా సహాయం చేయాలా. ఖచ్చితంగా జెట్టి విషయంలో ఎవరైతే ఫిషర్ మ్యాన్స్ ఇబ్బంది పడతారో దానికి ఖచ్చితంగా సరైన పరిష్కారాన్ని మాకు చూపించిన దాకా మళ్ళీ ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ, పత్రికా మిత్రులకి, పోలీసు వారికి, NIOT ఉన్న లోకల్ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదే చెప్పా, అది కూడా చెప్తున్నా. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో పూరి గుడిసె దగ్ధమైంది. గ్రామంలోని గిరిజన కుటుంబానికి చెందిన కుడుమల చిన్న అంకయ్య పూరి గుడిసె ప్రమాదశాత్తు దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంటిలోని వంట సామాగ్రి, టీవీ, మంచినీరు, మోటారు, అలాగే బట్టలు తదితర వస్తువులు కాలిపోయి కట్టుబట్టలతో గిరిజన కుటుంబం వీధిన పడ్డారు. సమాచారం అందుకున్న కోట ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కోట మండల SCCL నాయకులు ఆకసిరి చిన్నయ్య కుటుంబం జీవనం కోసం 25 కేజీల బియ్యం, 2000 రూపాయల నగదు ఇచ్చారు. ప్రభుత్వం గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పలు పాఠశాలల్లో స్టేట్ ఫుడ్ కమిషన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ముందుగా నాయుడుపేటలోని జడ్పీ బాలురావు ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించిన ఆయన అనంతరం మున్సిపాలిటీ పొందగల జనరల్ స్కూల్లో తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్టేట్ ఫుడ్ కమిషన్ విరివిగా తనిఖీలు నిర్వహిస్తుందని, విద్యార్థులకు అంగన్వాడీ పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలు ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో న్యాయపరమైన చర్యలు తీసుకునే విధంగా ఏమీ లేవు అని, కానీ ఖచ్చితంగా అందరు పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాల్లో ఎటువంటి తప్పు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే వారిపై స్టేట్ ఫుడ్ కమిషన్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు. బాగా మెయింటైన్ చేస్తున్నాం, సంతోషం. కానీ ఇది పిల్లలు మనకు రావడం లేదు. ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. కంప్లైంట్ ఫ్రెండ్కి రండి, మా గర్ల్స్ బాగా లేకుండా అన్నమే తెచ్చుకునేది. మనం పంచపక్షి పరమాన్నాలు ఏం తెచ్చుకోం కదా. కాబట్టి ఆరోగ్యం బాగా లేకుండా ఇంకా ఆరోగ్యం మంచి. స్కూల్ డ్రెస్సులు, బుక్స్, బ్యాగ్స్, షూస్ అన్ని ప్రభుత్వం కల్పిస్తాం. ఇది ఒక మంచి తరుణం. ప్రభుత్వంలో ఇప్పుడున్న ఏపీ స్టేట్ ప్రభుత్వంలో చదువులో విప్లవం జరుగుతా ఉంది.
నిన్న ఒక హాస్టల్కి వెళ్ళాను, అది సత్రం, అక్కడ ఒక జ్యోతిరావు పూలే హాస్టల్ 595 మార్కులు హైయెస్ట్ మార్క్స్. గ్రేట్ థింగ్ అనమాట, గ్రేట్ అచీవ్మెంట్. ఎప్పుడో గతంలో 7-8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏదేదో ప్రైవేట్ స్కూళ్ళల్లో 1, 2, 3, 5, 97, 96, 95 అని చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు ఆ విధంగా చెప్పుకుంటా ఉన్నాయంటే మీ దగ్గర ఇక్కడ పనిచేసే టీచర్లు ఎంత డెడికేట్ అయ్యి ఎంత ఇష్టంగా మీకు చదువు చెప్తా ఉన్నారనేది మీరు జాగ్రత్తగా మనసు మీద తీసుకొని ఆ టీచర్లు చెప్పినట్టు బాగా విని బాగా మైండ్లో పెట్టుకొని ఆ డిజిటల్ బోర్డ్స్లో డిస్ప్లే అయ్యేటిని బాగా శ్రద్ధగా విని మీరు మంచి పొజిషన్లోకి పోవాలి. అందరూ కూడా మంచి చదువులు వస్తే మంచి పొజిషన్ వస్తుంది. చదువు అనేది ఒక మంచి ఆయుధం. ఆ ఆయుధం చేతిలో ఉంటే ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ జాబ్స్ చేయొచ్చు. ప్రైవేట్ సెక్టార్ ఎంతో ఉంది. మీ దగ్గర స్కిల్స్ ఉంటే కదా 3 లక్షలు 4 లక్షలు కూడా నెలకు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్నమాట ఎంతో ఉన్నాయి. బిజినెస్ చేయొచ్చు తెలివిగా, చదువు ఉంటేనే కదా. చదువు రాని వాళ్ళు స్కిల్లెస్ వర్క్ చేయడానికి, చదువు లేని వాళ్ళు స్కిల్లెస్ వర్క్ చేస్తారు. పనికి ఆహార పథకం పని పోతారు చూసారా, పనులకు పోతారు కదా కొంతమంది, పోతారా? ఇక్కడ గవర్నమెంట్ పనులకు ఏమంటారు దాన్ని, ఎన్ఆర్జీఎస్. మీడియా రంగంలో ఎలాంటి తారతమ్యాలు వర్గ విభేదాలు ఉండకూడదని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మీడియా ప్రతినిధులకు సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం గూడూరు 2వ పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఏర్పాటైన మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆర్భాటంగా జరిగింది. నియోజకవర్గంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ని శాల్వతో సత్కరించి బాణాసంచా పేల్చి మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. అట్లాగే ఈరోజు వీడియో వెల్ఫేర్ అసోసియేషన్, మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమానికి వాళ్ళ ప్రధానంగా అమలుకి మనందరికీ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. అందరూ కూడా మా ఇంటికి ఇటువంటి నమ్మకంలో ఎలక్షన్లో వెళ్ళాలని కోరుకున్నాను. అందరూ కూడా సాక్షిలో తయారు కూడా కోరుకోవాలని, ఎందుకంటే ప్రస్తుతం ఆల్మోస్ట్ నాకైతే బాగుండేది. ఇప్పుడే కాదు, గతంలో మున్సిపల్ చేయకుండా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతంలో ఒక మంచి నిర్దేశం మెయింటైన్ చేసే పరిస్థితి మా అందరూ తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు గౌరవ అధ్యక్షుడిగా అల్లాఫ్, అలాగే అధ్యక్షుడిగా మా రఘు, అలాగే ఉపాధ్యక్షుడిగా సతీష్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా అనిల్ కుమార్, అలాగే గౌరవ సభాపతిగా మా దయాకర్, అలాగే న్యాయ సభాపతిగా మా రమేష్, సహాయ కార్యదర్శిగా పాలసీ కుమార్, నాయకుడు. అట్లాగే మీరు కార్యదర్శులు ఈరోజు ప్రమాణ మహోత్సవానికి మమ్మల్ని సహాయం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, మీరు ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా పనిచేయాలని చెప్పి అందరినీ అందరూ ఆకాంక్ష. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సాధ్యమైన చేయగలుగుతాం. సాధ్యమైన ఇష్యూస్ ని మేము చేయలేము. అదే చేయాలని చెప్పి మీరు ఏదైనా రాష్ట్రం కూడా మా ఇంట్లో రావాలను ఒకవేళ చేయగలను అంటే ఖచ్చితంగా చేస్తాం. అట్లాగే మీ అందరికీ వెన్నున్న నాయకులు వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇద్దరు వెంకటేశ్వరున్నారు. ఈ వెంకటేశ్వర మా కౌన్సిలర్ ఎక్కడ ఉన్నారు, మా వెలుగుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఖచ్చితంగా శాసనసభ్యుడిగా మీ అందరూ దేవాల గెలిచా. మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎక్కడ కూడా మీరు ఏ ఒక్కరు చెప్పినా దాన్ని ప్రధాన
అంశంగా తీసుకొని పరిశీలిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గూగుల్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఒకరికొకే సంతోషించే వ్యక్తుల్లో మొదటి నేను. కానీ కొందరు మీడియా ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళందరూ తరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీడియా అంటే ఒకటే, 2-3 మీడియాలు అంటే మాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది. కాబట్టి మీరు ప్రజా సమస్యలని తాగి తీసుకోవడానికి మీరు పనిచేస్తారు తప్ప మీ స్వాతంత్రంలో ఏమి పనిచేయదు. కాబట్టి అందరూ కలిసి ప్రజా సమస్యలు మా దృష్టి తీసుకుంటే పరిష్కారాన్ని మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే సమస్యలు కూడా జిల్లా స్థలాలు కూడా ఉన్నాయనుకుంటున్నాం. గతంలో ఎమ్మెల్యే ఆలోచిస్తామన్నా దాన్ని నాకు అడిగి ఉంటుంది, మాకు అంత కావాలని కొంతమంది కావాలని మీకు ఎవరికి తెలియకుండా చేశారు. తర్వాత మీరందరూ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడే చెప్పారు గవర్నమెంట్ ప్రకారం ఈ నిర్ణయాన్ని ఇస్తున్నారంటే నా మాట ముందు తీసుకునేది, తర్వాత ఏం చేయాలని మీకు తెలుస్తుంది చెప్పండి. కాబట్టి దేవుడు అందరికీ ఇచ్చారు. అలాగే అక్కడ లైట్ వేసేటప్పుడు కూడా లైట్ కడుతుంటే ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలని చెప్పి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది కారణం, ఇదే కదా కారణం, ఇదే కారణం. అభివృద్ధి అందరూ కూడా ఉంది. అంతేగాని చిన్న చిన్న పెట్టి అధికారులు కార్యక్రమం జరుగుతుందని చెప్పి నగరికి తెలియజేస్తున్నాను. కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి. చిన్న పెద్ద సమస్య ఎదుర్కొన్నప్పుడు మీరందరూ కూడా వేరే మనందరూ కూడా మీతో తోడుగా నిలబడి మీతో కలిసి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. వస్తుగా ఖర్చులు చూస్తామంటే చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. అయితే మనకి వేరే చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు, మా జనసేన నాయకులు అందరూ కూడా మీరు ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటే, మేము ఏ ఒక్క పార్టీ కాదు, మేము అందరితో ఉన్నాం. మా పార్టీతో సంబంధం లేనటువంటి ఒక మంచి సంకేతాన్ని తెలుస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా నెల తర్వాత మా అన్న కార్యక్రమంలో కూడా మీరు పిలిచారు, సంతోషంగా ఉంది. చాలా రోజులు చూసిన కూడా ఎందుకంటే అలా ప్రస్తుతం వదిలేకపోతున్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఊళ్ళు అభివృద్ధిని చెయ్యాలనేటువంటి ఆకాంక్షలని ఖచ్చితంగా కూడా పిలిచి వాళ్ళకి ఏ పరిస్థితి లేకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తానే. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై ప్రత్యేక దృష్టి పెట్టాలని 18 సంవత్సరాలలోపు బాలలతో పనిచేయించే యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటూ పాఠశాలల పునఃప్రారంభం నాటికి బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన చట్టాలను సమర్థవంతంగా అమలుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పోలీస్, మహిళా, శిశు సంక్షేమం, రెవెన్యూ, చైల్డ్ లైన్, స్వచ్ఛంద సంస్థలు సభ్యులతో కమిటీగా ఏర్పడి బాల కార్మికులను గుర్తించాలన్నారు. ఇటుక బట్టీల తయారీ కేంద్రాలు, క్వారీల నందు క్షేత్రస్థాయిలో పర్యటించి బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కలిగించి పునరావాస కేంద్రాల్లో చేర్పించి భోజన, వసతి సౌకర్యం కల్పించడంతో పాటుగా నిర్బంధ విద్యా పథకం కింద పాఠశాలలో చేర్పించాలన్నారు. సార్ కంటిన్యూ చేయమన్నారు. సార్ వచ్చి జాయిన్ అవుతానన్నారు. బోర్డర్ లేబర్ సిస్టమ్ పొల్యూషన్ యాక్ట్ ఎందుకంటే చాలా వరకు మన జిల్లాలో ఈ యొక్క సివిలియన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పీపుల్ ఆర్ వర్కింగ్ అంటే ఈ సిస్టంలో వర్క్ చేస్తున్నారా లేదా అని మనకు తెలుసుకోవడానికి లేదా తెలుసుకోవడానికి మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన సిబ్బంది కూడా వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు అండర్స్టాండ్
asking to arrive at ఎంక్వైరీ చేసుకొని ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ చేసుకొని అరైవ్ చేయడానికి మనకు రూల్ మీద అవగాహన లేదు కాబట్టి చేయలేకపోతున్నాం. We thought we will do this first sensitization session at district level to select officers, mostly division officers and major district officers who are dealing with this act. Next step లో with the help of IJM as well as ART division help తీసుకొని ప్రతి డివిజన్ స్థాయిలో కూడా దయచేసి ఈ డివిజనల్ సిబ్బంది మండల స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అంటే మోస్ట్లీ తహసీల్దార్ స్థాయిలో దే ఆర్ సపోజ్ టు ద ప్రిలిమినరీ ఎంక్వైరీ అవన్నీ కాబట్టి అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ రిమైనింగ్ డిపార్ట్మెంట్కి సెన్సిటైజేషన్ చేయడానికి ఆ షెడ్యూల్ కూడా టీవీ సోషల్ వెల్ఫేర్ ఇవ్వడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు డివిజనల్ ఆఫీసర్స్ ఇస్ దట్ దయచేసి ఈ సెషన్ మీద కొద్దిగా అటెండ్ అయ్యి ఈ రూల్స్ పొజిషన్స్ అన్ని కూడా కొద్దిగా క్లారిటీగా తెలుసుకోండి. అదేవిధంగా మీ డివిజన్లో మీరు ఈ ట్రైనింగ్ కొద్దిగా కరెక్ట్గా ట్రైనింగ్ జరిగినట్టు అండ్ యూ విల్ గెట్ ద సపోర్ట్ ఆఫ్ ఐజేఎం పీపుల్ విల్ బీ దేర్ టు సపోర్ట్. సో ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని విల్ బీ ఇన్ పొజిషన్ టు హెల్ప్ యూ ఇన్ కండక్టింగ్ ద ట్రైనింగ్. అదేవిధంగా ఒకవేళ కేసు ఏదైనా వచ్చినా కూడా దే రిసోర్స్ పర్సన్ ఇస్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఒకవేళ కేసు ఎంక్వైరీ చేసినప్పుడు కానీ యూ కెన్ టేక్ దేర్ హెల్ప్ అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దట్ రిసోర్స్ పర్సన్ అండ్ ఎన్షూర్ దట్ దిస్ కేస్ ఈస్ ఎంక్వైర్డ్. So I request to start. ఇప్పుడంతా ఓన్లీ ఎంప్లాయర్ రిలేషన్షిప్లో మొత్తం అన్ని లేబర్ ఇష్యూసే కదా. ఎక్కువ శాతం ఉండేది ఏంటంటే ఓకే వేజెస్ ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకేమైనా వర్కింగ్ కండిషన్స్ బాగాలేదు, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ బాండెడ్ లేబర్ అనే ఒక సిస్టమ్ ఇంకా ఉందా అనేది సో చాలా మంది క్వశ్చన్. యూజువల్లీ నేను ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మై క్వశ్చన్ బాండెడ్ లేబర్ ఇస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అవగాహన బాండెడ్ లేబర్. సో బాండెడ్ లేబర్ అని చూసినప్పుడు దాంట్లో చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. చిన్న ఎలిమెంట్స్ ఆ చిన్న ఎలిమెంట్స్ ఇంత ఎలాబరేట్ చేసినప్పుడు అర్థమవుతుంది అది బాండెడ్ లేబర్. ఇప్పటి వరకు మన కంటి ముందే ఉంది కానీ మనకి అది అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పనిచేస్తున్నాను, 8 hours పనిచేయాలని మన లాస్లో చెప్తుంది. 8 hours పని ఉంటుంది, దాంట్లో 1 hour బ్రేక్ పాయింట్స్తో 8 hours పని ఉంటుంది. సో నేను దానికన్నా ఎక్కువ పని చేస్తున్నాను, నాకు ఓవర్ టైం రావాలి, కానీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు. నా దగ్గర నుంచి నా ఎకనామిక్ నా ఆర్థికపరమైన పార్ట్స్ కదా. సో ఒక సిస్టంలో ఒక మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది. సో ఇలాగ సిస్టమ్ డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో బాండెడ్ లేబర్లో కూడా డిఫరెంట్ 2 ఎలిమెంట్స్ అంటూ మెయిన్ ఎలిమెంట్ ఆర్గనైజేషన్. కొన్ని ఆచారాలు అండి మనం ఇంకా మనం అనుకుంటాం లేదు ఇలాంటివి ఏమి లేవు అని, కానీ ఎందుకు పనిచేస్తారు మీ నాన్నగారు అక్కడ తీసుకున్నారా? ఫస్ట్ లైన్ మనం చూసినప్పుడు కనిపిస్తుంది. తర్వాత ఇది ఒక చట్టం మీదనే బాండెడ్ లేబర్ సిస్టమ్ ఏ విధంగా తగ్గించాలి అనే ఒక ఐడియాతోనే ఐడియాలో వర్క్ చేస్తున్నాం. సో అది కాబట్టి నా రిక్వెస్ట్ డివిజనల్ ఆఫీసర్స్ ఇస్ దట్ ఇప్పుడు దిస్ ఇస్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఓరియంటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. దీంట్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ నాకు తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెట్టి నిర్మాణం చేపడితే ఆయా గ్రామాల మత్స్యకారులు జీవన వృత్తిని కోల్పోతారు. బీజేపీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి ఆరోపణ. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో పూరి గుడిసె దగ్ధం. కట్టుబట్టలతో వీధిని పడ్డ గిరిజన కుటుంబం. నాయుడుపేటలోని పలు పాఠశాలలో స్టేట్ ఫుడ్ కమిషన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీలు. ఆహార పదార్థాల్లో ఎటువంటి తప్పులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.